అందరికీ నమస్కారం. గుమ్మం ముందు ముగ్గు వేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 5 విషయాలు. గుమ్మం ముందు ముగ్గులేనిదే మన ఇంటికి కలరాదు. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. తాళపత్ర గ్రంథాలలో చెప్పిన విధంగా కొన్ని నియమాలను పాటిస్తూ ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇంటి ముందు ముగ్గు వేసే ఆడవాళ్లు తప్పనిసరిగా చూడాల్సిన ముఖ్యమైన వీడియో. ఈ వీడియో మీకు కంటపడిందంటే ఇక మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. ఆడవాళ్లు ముగ్గు వేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. లేదంటే లక్ష్మీదేవికి కోపం వచ్చి కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఇంటి ముందు వేసే ఒక చిన్న ముగ్గు మీ కుటుంబ భవిష్యత్తునే మార్చేస్తుంది. గుమ్మం ముందు ముగ్గు ఉంటేనే ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లోకి ఖచ్చితంగా చెడుశక్తులు ప్రవేశిస్తాయి. తెల్లవారుజామున సూర్యుడు రాకముందే ఆడవాళ్లు ముగ్గులు వేసుకోవాలి. సూర్యుడు వచ్చాక ఇంటి ముందు ముగ్గు వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి సూర్యుడు రాకముందే ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. ఉదయం 5 గంటల నుండి 7 గంటల లోపే ఇంటి ముందు ముగ్గులు వేసేయాలి. ఇలాంటి ఇళ్లల్లో మాత్రమే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ముగ్గు వేసేటప్పుడు ఇంటి ముందు తప్పనిసరిగా కల్లాపు చల్లుకోవాలి. అయితే ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ పట్టణంలో ఉంటున్నారు కాబట్టి కల్లాపు చల్లుకోవడానికి వీలు కుదరదు. అలాంటివారు పసుపు నీళ్లతో ఇంటి ముందు శుభ్రం చేసుకుని ముగ్గు వేసుకుంటే సరిపోతుంది. బియ్యపిండితోనే ముగ్గులు వెయ్యాలి. బియ్యపిండితో ముగ్గులు వేస్తే ఆ పిండి దగ్గరకు చీమలు వస్తాయి. ముగ్గు దగ్గరకు చీమలు వస్తే మీరు వేసిన ముగ్గుకు ఐశ్వర్యం లభించినట్టే. అయితే పొరపాటున కూడా చాక్పీస్తో ముగ్గులు వేయకూడదు. చాక్పీస్తో ముగ్గులు వేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి బియ్యపు పిండితోనే ముగ్గులు వెయ్యాలి. అప్పుడు మాత్రమే మీ కుటుంబానికి విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఇక మనలో చాలామంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తూ ఉంటారు. రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గులు వేయకూడదు. రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. ఆడవాళ్లు ముగ్గులు వేసేటప్పుడు పొరపాటున కూడా కొన్ని ముగ్గులు వెయ్యకూడదు. ఇది మీ ఇంటికి కష్టాలను తెచ్చిపెడతాయి. నక్షత్రం ఆకారం వచ్చే ముగ్గులను గుమ్మం ముందు వెయ్యకూడదు. అలాగే ఓం గుర్తు, స్వస్తిక్ గుర్తు ఉన్న ముగ్గులను కూడా ఇంటి ముందు వెయ్యకూడదు. పాచిముఖంతో ఇంటి ముందు ముగ్గులు వెయ్యకూడదు. ముఖం కడుక్కొని ఇంటి ముందు ముగ్గులు వెయ్యాలి. ముగ్గులు వేసేటప్పుడు తుమ్మినా లేదా ఆవలించినా వెంటనే చేతులు శుభ్రం చేసుకుని మళ్లీ ముగ్గు వేసుకోవాలి. అలాగే కొంతమంది ఆడవాళ్లు ఇంటి ముందు ముగ్గులు వేయలేక పెయింటింగ్తో ముగ్గులు వేసేస్తున్నారు. కాని ఇలా అస్సలు వేయకూడదు. దీన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకి ఆ రోజు ఇంటి ముందు శుభ్రం చేసుకుని గుమ్మం ముందు ముగ్గు వేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో జీవించాలంటే చుక్కలతో కూడిన ముగ్గులను వేసుకోండి. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజాగదిలో తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి. పూజాగదిలో ముగ్గు లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆడవాళ్లు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా గడపలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పెళ్లికాని అమ్మాయిలు కూడా గడపకు పసుపు రాస్తే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు. అలాగే వివాహమైన ఆడవాళ్లు గడపలకు పసుపు రాస్తే అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం లభిస్తుంది. ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి కొన్ని ప్రత్యేకమైన ముగ్గులు వేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి మీ కుటుంబంలోకి అడుగుపెడుతుంది. ఏ స్త్రీ అయితే ప్రతిరోజూ ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి సుమంగళీ యోగం సిద్ధిస్తుంది. తన భర్తకు కూడా బాగా కలిసివచ్చి తన భర్త ఆదాయం కూడా పెరిగిపోతుంది. ఇంటి గుమ్మం ముందు ప్రతిరోజూ ముగ్గు ఉంటే అలాంటి ఇళ్లను విడిచి లక్ష్మీదేవి ఎప్పటికీ బయటకు వెళ్లదు. విశేషంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసుకోవాలి. అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా పసుపు కుంకుమలు చల్లుకోవాలి. అయితే ముగ్గుపైన పసుపు కుంకుమలు వేసినప్పుడు ఆ పసుపు కుంకుమను పొరపాటును కూడా తొక్కకూడదు. పసుపు కుంకుమలు లక్ష్మీ స్వరూపాలు. కాబట్టి లక్ష్మీ స్వరూపమైన ముగ్గులు తొక్కినా పసుపు కుంకుమలను తొక్కినా మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. తులసి మొక్క చాలా పవిత్రమైనది. తులసి ముందు దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి 7 తరాల ఐశ్వర్యం కలుగుతుంది. తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు ప్రతిరోజూ తులసి ముందు దీపం వెలిగించాలి. ముగ్గు కూడా వేసుకోవాలి. ఇంటి ముందు ముగ్గులు వేసినప్పుడు ముగ్గుకి 4 పక్కలా 2 అడ్డగీతలు గీయాలి. ముగ్గు చుట్టూ అడ్డగీతలు లేకపోతే మీ ముగ్గుకు ఫలితం ఉండదు. మురికిగా ఉన్న ప్రదేశంలో ముగ్గులు వేయకూడదు. ఒకసారి ముగ్గు వేయటం ప్రారంభించిన తర్వాత ముగ్గును మధ్యలో ఆపకూడదు. ఇక మీ ఇంటి దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే మీకు వెళ్ళినప్పుడల్లా దేవాలయంలో కూడా ముగ్గులు వేయండి. దేవాలయంలో ముగ్గులు వేస్తే
కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. దేవాలయంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి దేవాలయంలో ముగ్గులు వేస్తే మీ కుటుంబం ఆయుష్షు పెరుగుతుంది. శుక్రవారం ముగ్గు వేసేటప్పుడు ముగ్గు మధ్యలో లక్ష్మీదేవి పాదాలు గుర్తులు వేయండి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచివస్తుంది. ముగ్గు వేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఇక మనలో చాలామంది ఆడవారు పండుగ వచ్చిందంటే చాలు ఇంటి ముందు నడవడానికి కూడా చోటు లేకుండా ముగ్గులు వేసేస్తారు. కాని అలా వెయ్యకూడదు. లక్ష్మీరూపమైన ముగ్గులు తొక్కితే మహాపాపంగా పరిగణించబడుతుంది. ఇక ఇంట్లో వ్రతాలు చేసే సమయంలో కలసం పెట్టే పీఠం మధ్యలో ఒక చిన్న ముగ్గు వేసుకోవాలి. మనం వేసే చుక్కల ముగ్గులు మనకు తెలియని ఎన్నో రహస్యాలున్నాయి. ముగ్గు అంటే కేవలం గీతలే కాదు, అవి యంత్రాలుగా పనిచేస్తాయి. పూర్వం రోజుల్లో సాధువులు ఇల్లిల్లు తిరిగి భిక్షాటను చేసుకునేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకపోతే ఆ ఇంటికి భిక్షకు వెళ్లేవారు కాదట. కనీసం అడుక్కునేవారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్లరట. ఎందుకంటే ఇంటి ముందు ముగ్గు లేకపోతే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. కాబట్టి ఎవరైనా మరణించినప్పుడు ఆ ఇంటి ముందు ముగ్గులు వెయ్యరు. ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదా. ఆ భగవంతుని మీద విశ్వాసంతో తప్పకుండా చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.